షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. విశ్వ వెంకట్ నాకు నాట్ ఓన్లీ ఫ్రెండ్, ఈజ్ లైక్ మై బ్రదర్, ప్లస్ ఒక ఫ్యామిలీగా మేమంతా. ఓకే. విశ్వ వెంకట్ నేను ఎస్పెషల్గా మేము చాలా దగ్గరగా ఉండేవాళ్ళం. అయితే మనోడు ఒక సక్సెస్ ఒక రేంజ్లో చూశాడు. నేను అతని పక్కన ప్రతి ఒక్క మూమెంట్లో ఉన్నాను. అది తర్వాత అతనికి మంచి పేరు వచ్చింది. కందిరిగా నుంచి ఇంకా బాగా పేరు వచ్చింది. ఇంకా బాగా పేరు వచ్చిన తర్వాత చాలా బిజీ అయ్యాడు మనోడు, చాలా బిజీ అయ్యాడు. చాలా ఇంకా ఆ టైంలో ఫిష్ వెంకట్ 3-4 సినిమాలు చేసే రోజులు ఉన్నాయి. రోజుకు డైలీ మెయింటైన్ చేసుకుంటూ అటు ఇటు నేను చూశాను. ఆ మూమెంట్ చూశాను అతనిది. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ హెల్త్ కండిషన్ చాలా అంటే కొన్ని మన మీదనే ఉంటుంది బ్రదర్. అది ఇప్పుడు నేను మీకు ఎంత చెప్పినా మీరు వినే మూడ్లో లేకుంటే మనం చెప్పలేం. ఒకసారి 2 సార్లు చెప్తాము. ఓకే. అతనికి ఆ డ్రింకింగ్ హ్యాబిట్స్ అవన్నీ కొంచెం ఎక్కువ. సో మనం చెప్పేవాళ్ళం సైడ్లో ఉండి, అరే వద్దురా మామ ఇంత మరీ టూ మచ్ చేయకురా మామ అని చెప్పేవాళ్ళం. ఏం కాదురా భయ్ ఏమవుతుంది అని చెప్పేవాడు. అలా అలా ఆ సక్సెస్తో మళ్ళీ డబ్బులు కూడా బాగా ఉన్నాయి, డబ్బులు ఎక్కువ వస్తున్నాయి, సర్కిల్ పెరిగింది. ఆ సర్కిల్ కూడా ఎలా పెరిగిందంటే ఓన్లీ మన హైదరాబాద్ దాకానే కాదు. అతనికి టైం దొరికిందంటే వెళ్ళిపోతాడు బండి తీసుకొని వైజాగ్, విజయనగరం, కొత్తగూడెం అని. అసలు టోటల్గా పెద్ద సర్కిల్ ఉంటుంది. ఓకే. అక్కడికి వెళ్ళాడంటే ఇంకా అయిపోయా. ఇంకా ఒక 3-4 రోజులు ఉండాడంటే ఇంకా ఖాళీ లేదు. ఇంకా టోటల్ డ్రింకింగే, డ్రింకింగ్ అంటే ఇక దానికి మెల్లమెల్లగా బానిస అయిపోయాడు టోటల్గా. ఇక అదేమైపోయిందంటే ఒక టైం రాగానే హెల్త్కి షుగర్ అటాక్ అవ్వడము, దాని తర్వాత స్లోగా టోటల్గా డెటరియేట్ అయింది బాడీ. ఇప్పుడు ఉన్న పొజిషన్లో ఎలా ఉందన్నా అంటే కిడ్నీ పెట్టాలంటే బాడీ సహకరించాలి. మళ్ళీ ఆ బాడీ సహకరిస్తుందా లేదా తెలియదు. డోనార్స్ రావాలి. ఆ డోనార్స్ ఎవరు వస్తారు, ఎవరిస్తారు అనే మూమెంట్లో ఉంది. ఇప్పుడు కలుస్తున్నా, హాస్పిటల్స్ చేంజ్ అవుతున్నాయి. మొన్నటిదాకా ఇక్కడ మియాపూర్ దగ్గర హాస్పిటల్ ఉండేది ఫస్ట్. దాని తర్వాత మళ్ళీ బోడుపల్లి అక్కడికి వెళ్ళాడు. మళ్ళీ అక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడికే వచ్చాడు. మినిస్టర్ గారు ఎవరు ఆయనకు తెలిసిన హాస్పిటలే అండ్ వాళ్ళ చుట్టాలదే. సో ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తా అని ఇక్కడ చెప్పారు. మళ్ళీ ఇక్కడ తెచ్చి పెట్టారు. కానీ పొజిషన్ మాత్రం క్రిటికల్గానే ఉంది. ఎందుకంటే అన్లెస్ అంటే డాక్టర్స్ ఏమన్నారంటే అది చేంజ్ చేస్తే కానీ ఏం చేయలేమన్నారు. అది చేంజ్ చేయాలంటే ఇప్పుడు ఎవరికో డోనార్స్ రావాలి. డోనార్స్ అంటే అంత ఈజీగా దొరకరు. కొన్ని ఫ్యామిలీకి ఇద్దామంటే ఫ్యామిలీ వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళ పాపతో మనం మాట్లాడితే అంకుల్ మాది సెట్ కావట్లేదు అంటుంది ఆమె. ఆయనకేమో పాజిటివ్ అట, వీళ్ళదేమో వేరే బ్లడ్ గ్రూప్స్ ఉన్నాయట. సో ఇప్పుడు ముందు ఎవరు వస్తాడు, ఇచ్చేవాడు ఎవడు? ఒకళ్ళు ఇవ్వాలన్నా ఒక డబ్బులు, ఇప్పుడు కిడ్నీస్ అంత ఈజీగా 40-50 lakhs ఖర్చు అవుతుంది కదన్నా. అంటే మీరు అన్నట్టు ఫిష్ వెంకట్ అన్నకి చాలా పెద్ద సర్కిల్. అవును. విజయవాడ, వైజాగ్ దొరికినప్పుడల్లా ఆడ దోస్తుల్ని మీట్ అవ్వడం కానీ అట్లా అన్నీ చేశారు. కాదే ఇలాంటి సందర్భంలో కూడా అంటే అన్న అలా పొజిషన్లో ఉండడం కానీ ఆర్థిక సహాయం కోసం కానీ ఇలా చూస్తుంటే ఎంతో బాధేసింది అన్న. అదే అంటున్నాను. అంటే ఏదైనా కూడా మన మీద ఉంటుంది బ్రదర్. భగవంతుడు మనకు అన్నీ ఇస్తాడు. మీరు దాన్ని ఎలా కాపాడుకుంటారనేది మీ మీద ఉంటుంది. హెల్త్, మనీ, ఫ్యామిలీ అన్నీ మీకు ప్రొవైడ్ చేస్తాడు. బట్ ద థింగ్ ఈజ్ మీరు అవి ఎంతవరకు కాపాడగలుగుతారు, దాన్ని ఎంతవరకు మీరు మెయింటైన్ చేయగలుగుతారు అనేది ముఖ్యం. ఆయనకు అన్నీ ఇచ్చాడు, ఫ్యామిలీ ఇచ్చాడు, 2 కొడుకు, కూతురు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఆది టైంలో మంచి మంచి బాడీ. ఆది టైంలో మేమంతా నన్ను ఒక్కొక్క సైడ్ ఇంకో సైడ్ పెట్టి ఇట్లా లేపేవాడు భుజంతో. అంత గట్టి మనిషి. ఆ టైంలో అంత గట్టిగా ఉన్నాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అదే మనిషి అసలు నడవడానికి 2 అడుగులు వేయాలంటే కష్టం. సో అది చేసుకున్నది అతనే, దానికి ఎవరు కారకులు గారు. స్వయంగా ఈజ్ ద ఓన్లీ కారకుడు దానికి. సరేనా, మేము ఇప్పుడు మిమ్మల్ని ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతాను. కథ మీరు ఏమనుకోవద్దు. ఇండస్ట్రీ మీకు ఏమి ఇచ్చింది అసలు? ఏంటంటే 25 సంవత్సరాల ఈ ప్రయాణం అనేది కూడా ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే, సో ఒక ఫైనాన్షియల్ వైజ్ కానీ లేకపోతే ఫేమ్ వైజ్ కానీ ఎవ్రీథింగ్ అని చూసుకుంటుంటే ఎన్నో ఇచ్చింది. ఓకే, కాకపోతే మీకు పర్సనల్గా మీరు చెప్పండి,
మీరు తీసుకున్న జాగ్రత్తలు కానీ లేకపోతే ఇండస్ట్రీ మీకు ఏమి ఇచ్చిందని మీరు అంటే దానికి ఆన్సర్ ఏం చెప్తారు? నేను అంటాను ఇండస్ట్రీ నాకు ఏమి ఇవ్వలేదు అని చెప్తాను. Okay. అన్నీ ఇచ్చింది నాకు ఇండస్ట్రీలో వచ్చిన తర్వాతనే నాకు దేవుడి మీద భక్తి పెరిగింది. మీరు అనుకోవచ్చు ఎలా భక్తి పెరిగిందని. ఫస్ట్ భయం, చాలా భయంగా ఉండేది. ఏం భయం అంటే రేపు ఏం జరగబోతుందో, రేపు షూటింగ్ లేకుంటే నా పరిస్థితి ఏంది, నా పిల్లల భవిష్యత్తు ఏంది, మా వైఫ్ నేను ఎట్లా చూసుకోవాలి, మా పిల్లల్ని ఎట్లా చూసుకోవాలి, ఫ్యామిలీని ఎట్లా చూసుకోవాలి అని ఒక భయం నాకు ఉండేది. ఆ భయంతో నాకు భక్తి వచ్చింది. ఆ భక్తి ముదిరి ఎలా అయిపోయిందంటే ఇప్పుడు నా భయాన్ని పోగొట్టేసింది అది. ఇదేంటి చాలా డిఫరెంట్గా ఉంది అసలు. అదే భయంతో భక్తి వచ్చింది. భయంతో భక్తి వచ్చింది. భక్తి ఉన్నప్పుడు భయాన్ని పోగొట్టింది. ఆ భక్తి ముదిరిపోయి, ఓకే, అంటే ఇప్పుడు నేను టోటల్గా ఎలా ఉన్నానంటే నాకు అసలు టెన్షన్స్ లేవు. నేను ఏది కూడా నా మీద వేసుకోను. ఆ భగవంతుడు ఉన్నాడు, ఎందుకు ఏదైనా ఇన్ని రోజులు 25 years నన్ను చూసుకున్నాడు, ఇంకా ముందు చూడడా, నాకంతా బాగానే ఇస్తున్నాడుగా. నాకు మంచి ఫ్యామిలీని ఇచ్చాడు, నాకు మంచి పిల్లలు ఇచ్చాడు, మంచి సర్కిల్, ఫ్రెండ్ సర్కిల్. ఇంకా ఏం కావాలి నాకు? ఇంకా అంటే కోట్లు ఉంటేనే సరిపోదుగా. ఇప్పుడు మన కోట్లు ఉండి ఇవన్నీ లేదంటే వేస్ట్ కదా లైఫ్. ఎంతమంది దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆరోగ్యం లేకుంటే ఎందుకు? ఆరోగ్యం లేనప్పుడు మీరు వేస్ట్. డబ్బులు ఏం చేస్తాం? దాని మీద పండుకుంటామా, తింటామా? తినడానికి మరి అది రోటీ, అదే మీకు అన్నం కావాలిగా. ప్లస్ రకరకాల వంటలు తినాలంటే మీరు మీ ఆరోగ్యం బాగుండాలి కదా ఫస్ట్. ధనాలు డబ్బులు సంపాదించే పిచ్చిలో ఇవన్నీ పోగొట్టేస్తున్నారు. ఫ్యామిలీని పోగొట్టేస్తున్నారు. బయట ఇల్లీగల్ అఫేర్స్ అని. నీకు సక్సెస్ వచ్చిందని నువ్వు రోజు రెగ్యులర్గా సాయంత్రం అవగానే నువ్వు తాగడము, తినడము అంటే నీ బాడీని నువ్వు ఎలా యూజ్ చేసుకుంటున్నావు అంటే ఒక డస్ట్బిన్ లాగా యూజ్ చేసుకుంటున్నావు. నువ్వు దాన్ని ఇష్టం వచ్చినట్టు చేసిన తర్వాత ఒకరోజు నీ చేతికి వస్తుంది అది. అప్పుడు నీ పరిస్థితి ఏంది? సక్సెస్ ఎప్పుడైనా రావచ్చు. సక్సెస్కి ఏముంది? కొందరు 70-80 years సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈరోజు ఒక ఆయన చనిపోయారు, 119 years అట. ఆయన వరల్డ్ ఫేమస్ మ్యారథాన్ రన్నర్, 119 years. అతను మ్యారథాన్ రన్నింగ్ స్టార్ట్ చేసింది 90 yearsలో అట. రైట్, 90 years నుంచి వితిన్ అటు 10 ఇటు 19 అంటే 29 yearsలో వ్యాప్తంగా అతను పేరు సంపాదించాడు. ఈరోజు అతను చనిపోయినందుకు మీడియా దగ్గర నుంచి అందరు బాధపడుతున్నారు. ఎందుకని? అతను ఆ ఏజ్లో కూడా సక్సెస్ వచ్చింది. ఇన్ఫాక్ట్ ఆయన ఎవరో నాకు తెలియదు, కానీ ఇట్లా మనం మాట్లాడుకుంటున్నామంటే అంతే కదా. అన్ని పేపర్స్లో, అన్ని న్యూస్లో అతని గురించి వచ్చింది. 90లో అతను మ్యారథాన్ మొదలు పెట్టాడట. వితిన్ 29 yearsలో ఆల్ ఓవర్ వరల్డ్లో ఎన్నో అవార్డ్స్ గెలిచి, ఎన్నో నేషనల్ అవార్డ్స్ గెలిచి, ఆయన 119 yearsకి మొన్న యాక్సిడెంట్లో ఏదో బండి గుద్దేస్తే చనిపోయాట. కానీ అన్ని మీడియా మాట్లాడుకుంటుందే మంచితనం గురించి, అతను సాధించిన దాని గురించి మాట్లాడుకుంటా. అదే సక్సెస్కు ఏజ్ లేదు. కానీ మీరేం చేస్తున్నారు? మీకు త్వరలో సక్సెస్ వచ్చేస్తే, త్వరలో మీ చేతిలో సక్సెస్ వచ్చే వరకు మీ రూట్ ఎక్కడికి వెళ్తుంది? మీరు ఏం చేస్తున్నారు? ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు. మీ బాడీని ఇష్టం వచ్చినట్టు మీరు తాగి ఇది చేసుకొని, ఏ ఫ్యామిలీ అయితే మీ ఆపదలో ఉంటుందో, మీకు ఆపద వచ్చినప్పుడు మీతో ఎవరు ఉండరు. గుర్తుపెట్టుకోండి. ఎవరైనా నాతోటి, మీతోటి ఎవరైనా కానీ మీకు ఏదైనా హాస్పిటల్ బెడ్లో ఉన్నానంటే మీ ఫ్యామిలీ తప్ప మిమ్మల్ని ఎవరు చూడరు. సందర్శించడానికి వస్తారు అంతే. అరే అయ్యయ్యో చాలా అబ్బా పాపం ఏంది ఇట్లా అయిపోయింది అంతే.